విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ చాలా వరకు చూస్తే చెక్ బౌన్స్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. మనం ఎక్కడ చూసినా కూడా కొంచెం బడబాబులే ఇవి ఎక్కువ చెక్ బౌన్స్ కేసెస్లో ఇరుక్కుంటున్నారు. అంటే మనం ఒక చెక్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ చెక్ ఇచ్చే వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2015-16 నుంచి చాలా పెరిగినాయి. అవును, పెరిగినాక ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా బాగా పెరిగినాయి. ఇది చాలా కోట్లలో ఎక్కువ కేసులు అవే కనిపిస్తుంటాయి. క్రిమినల్ కేసులలో క్రిమినల్ కేసుతో కానీ ఎక్కువ అవి కనిపిస్తుంటాయి. రీజన్ ఒకటే సార్, చెక్ ఇవ్వడం. ఎప్పుడు ఎందుకు చెక్ ఇస్తామండి? డబ్బులు అవసరం తీసుకున్నప్పుడు ఓ చెక్ ప్రామిస్ ఉన్నట్టు షూరిటీగా బ్లాంక్ తీసుకుంటారు. అది కూడా చాలా వరకు తీసుకునేది బ్లాంకే తీసుకుంటారు. రాసి ఇవ్వడం అనేది కూడా ఇస్తారు కానీ తక్కువ పర్సెంటేజ్, ఎక్కువ పర్సెంటేజ్ బ్లాంకే తీసుకుంటారు. తీసుకుని ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రాసుకోవడానికి. డబ్బులు తీసుకునేవాడు ఏం చేస్తాడు? వీని అవసరం తప్పనిసరి వాడు ఏది కావాలంటే రాసి ఆడే అవకాశం ఉంటుంది. సో అవన్నీ రాసిస్తుంటారు. తీస్తుంటే ఆ చెక్కులు తీసుకుంటారు. తర్వాత వీని డబ్బులు అడుగుతారు. ఇతని డబ్బులు అడుగుతుంటే ఇంట్రెస్ట్ ఎవరి మంది కట్టుకుంటూ పోతాడు. అదేం ఆన్ రికార్డు ఉండదు, అదంతా క్యాషే కడతారు. తర్వాత దాని మీద డేట్, ప్రాంతం డేట్, చెక్ మీద డేట్ ఉండదు. సంవత్సరం అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అట్లా అవుతుంది. అయిన తర్వాత దీనికి కట్టలేని కండిషన్లో వచ్చేస్తుంది. ఇంట్రెస్టే మోర్ దెన్ అసలు కట్టి ఉండొచ్చు కొంత సందర్భంలో. అయినప్పుడు తను చెక్ అమ్ముడు కడితే కానీ చెక్ ఇయ్యడు కదా. ఈ లోపల వీడు ఇట్లా ఇయ్యడులే అని చెప్పి జాగ్రత్త పడి గట్టిగా టైట్ చేస్తే నా పరిస్థితి బాగాలేని ఇవ్వలేని 1 సారి 2 సార్లు 4 సార్లు బతిమారుకుంటాడు. తర్వాత సారి వినకుండానే వీడి కండిషన్, వీనికి యొక్క అనుమతి లేకుండానే, అతని యొక్క అనుమతి వేయమని చెప్పకుండానే ఇతని అకౌంట్లో చెక్ వేస్తాడు. అతని అకౌంట్లో చెక్ వేసుకుంటాడు. డబ్బులు ఇచ్చిన తను వేసుకొని కావాల్సిన అమౌంట్ ఎంత ఉంటుందో అతను రాసుకుంటాడు. సపోజ్ కొన్ని చోట్ల 50 ఇవ్వాల్సి ఉంటే 1,00,000 రాసుకుంటారు, 1,00,000 ఉంటే 2 లక్షలు రాసుకుంటారు. కొందరు నిజాయితీనే ఉన్న అమౌంటే రాసుకుంటారు. కొందరు ఇంట్రెస్ట్తో కలిపి రాసుకుంటారు. రకరకాలు రాసి అకౌంట్లో వేస్తారు. వేసిన తర్వాత రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయినాక 30 days లోపు నోటీస్ పంపాలా. నోటీస్ పంపినాక నోటీస్ అతనికి పంపి 15 రోజులు టైం ఇవ్వాలి ఆయనకి కట్టడానికి అవకాశం ఇస్తూ. మీ అమౌంట్ తీసుకున్న అమౌంట్ సో చెక్ ఇచ్చారు, రిటర్న్ అయిందని చెప్తూ ఈ అమౌంట్ మీరు 15 రోజులు నాకు చెల్లించాలని చెప్పి, లేకపోతే నేను పలానా ఎంత చెక్ బౌండ్ కేసు సెక్షన్ 138 ప్రకారం కోర్టులో ప్రొసీడ్ అవుతానని చెప్పి ఒక నోటీస్ 15 రోజులు ఇచ్చి పంపిస్తాం. అతను ముట్టిన దగ్గర నుంచి 15 రోజులు టైం ఆయనకి ఇస్తారు. ఆ 15 రోజుల దగ్గర అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 1 month లోపల ఈయన కోర్టులో కేసు వేస్తారు. తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అయితే ఈ నోటీస్ పంపిన తర్వాత ఏంది నాకు నోటీస్ పంపినా పోయి ఆయన అడుగుతారు. అదే నోటీస్ వచ్చింది పర్లేదు ఉండని, నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు అని అడుగుతారు. కొంతమంది అడగరు, కాముకుంటారు. వచ్చింది జేబులో పెట్టుకుని కాముకుండిపోతారు. దీనివల్ల ఏమవుతుంది, తర్వాత అతను కోర్టులో కేసు వేస్తాడు. 1 month లోపు కేసు వేయాలి కాబట్టి వేస్తాడు. వేసినాక కోర్టు నుంచి నడుస్తాడు. కోర్టుకు వస్తాడు. నేను డబ్బులు ఇవ్వాల్సి లేదు, నేను తెచ్చేసిన, నేను అంత 1,00,000 ఇచ్చేయలేదు, 50,000 ఇవ్వాలి, ఇంకా 1,00,000 తీసుకున్న మాట వాస్తవమే, ఒక 50,000 ఇచ్చిన, ఇంకా 50,000 ఇవ్వాలి. ఇట్లా ఏదో ఆయన స్టోరీ కొత్తగా క్రాస్ ఎగ్జామినేషన్లో అడుగుతారు, అడిగిపోయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి జడ్జి గారు మీరు ఇవ్వాల్సి ఉంది ఆ డబ్బులని ఎగ్జామినేట్ చేస్తారు. ఫస్ట్ రాగానే అయ్యా నీ మీద ఆయన పలానా కేసు వేసాడు, ఇట్లా డబ్బులు తీసుకున్నట్టు, ఇట్లా ఇవ్వలేదట, చెక్ ఇచ్చినట్ట, చీట్ చేసినవాట, చెక్ రిటర్న్ అయిందంటే కేసు వేసారు, నువ్వేమంటావు అని చెప్పి అడుగుతారు. అదంతా తప్పుడు కేసు అండి అని చెప్పి ఈయన ఫస్ట్ చెప్పేస్తారు. అడ్మిట్ చేస్తే అక్కడే శిక్ష పడుతుంది. అడ్మిట్ ఎవరు చేయరు, అక్కడే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసు కంటిన్యూ అవుతుంటుంది. కానీ నేనేమంటానంటే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎప్పుడైతే నీకు ఆయన నోటీస్ పంపించాడో, బ్యాంకులో చెక్ వేసాడు, ఇమ్మీడియట్లీ మీరు నోటీస్ పంపండి. అయ్యో చెక్ పంపినట్టుగా చెక్ అకౌంట్ ఇచ్చిన మెసేజ్ వచ్చినా సరే మీరే నోటీస్ ముందు పంపండి. నా చెక్ మీకు చెప్పకుండా నేను బ్యాంకులో వేయలేదు, నేను మీకు అనుమతి ఇవ్వలేదు ప్రజెంట్ చేసుకోవడానికి, నేను ఏమని ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వలేదు, ఇవ్వకుండా చెక్ వేసుకున్నారు, ఆ చెక్ కూడా నేను పలానా ఇంత అమౌంట్ తీసుకున్నా, ఇంత ఇచ్చినా, ఇంత ఏం జరిగిందో వాస్తవాలు రాసి ఒక నోటీస్ ఆయన మీరే పంపండి. అడ్వకేట్ లేకపోయినా పర్లేదు, కనీసం అడ్వకేట్ త్రూ పంపితే బెస్ట్. అదర్వైజ్ యూ సెండ్ యువర్ ఓన్. పంపించగలిగితే కొంచెం ఏదనేది కోర్టుకు తెలుస్తుంది. నువ్వు కాముకుంటే కోర్టుకు వచ్చిన తర్వాత ఇది ఇచ్చేది ఉందంటే కోర్టుకు నమ్మేటట్టు ఉండదు కదా. నీకు నోటీస్ వచ్చినా నువ్వు ఎందుకు కాముకున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, నువ్వు తప్పు చేసావంటే నేను చెయ్యలేదని నోటుతో బయటకంటాం కదా. అట్లాగా నీ చెక్ ఇట్లా మోసం చేసినట్టు నేను చేయలేదనే విషయం అతను చెప్పాలి కదా. మళ్ళీ అతను నోటీస్ వస్తే చాలా మంది రిప్లై అయ్యారు. మెజారిటీ కేసులలో రిప్లై ఉండదు, రేర్ కేసులలో రిప్లై ఉంటుంది. చాలా తక్కువ పర్సెంటేజ్ రిప్లై ఇచ్చేది, మెజారిటీ వారు. అందుకని నేను ఇందాక భూమి విషయంలో కూడా చెప్పిన, దీంట్లో కూడా అయినా సరే కోర్టు నుంచి కానీ అడ్వకేట్ నుంచి కానీ నోటీస్ వచ్చిందంటే కంపల్సరీ రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే కరెక్ట్ కాదు. రిప్లై ఇస్తే నువ్వు దీన్ని డిపెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా సార్, ఇప్పుడు వాళ్ళు నోటీసులు తీసుకోకుండా, వాళ్ళు రిప్లై ఇవ్వకుంటే వాళ్ళ మీద యాక్షన్స్ ఏమైనా ఉండవా సార్? యాక్షన్ ఏముంటుంది కానీ ఎప్పుడైతే కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు నుంచి నోటీస్ వస్తుంది. మళ్ళీ వారికి అడ్వకేట్ నోటీస్ తీసుకోలేదు, కోర్టు నుంచి నోటీస్, కోర్టు నోటీస్ కూడా తీసుకోలేదు అనుకోండి. కోర్టు నోటీస్ కూడా ఏమో కోర్టు నోటీస్ అంటే భయపడి నాకు వద్దు నేను తీసుకొని చెప్పి ఏదో మేనేజర్ పోస్టింగ్ చెప్పి 2 పంపించనుకో, వాళ్ళు ఏం చేస్తారు, రిఫ్యూజ్ అని రాసినట్టుకో, తీసుకోకపోతే వాళ్ళు పోస్టులకు తీసుకోకపోతే రిఫ్యూజ్ అని రాస్తారు. రిఫ్యూజ్ అని రాస్తే ఏమైతే కోర్టు రిఫ్యూజ్ ఈక్వల్ టు యాక్సెప్టర్ కింద తీసుకుంటుంది.
ఓకే. రిఫ్యూజ్ చేస్తే ఇమీడియట్లీ యాక్సెప్టెన్స్ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే నువ్వు కావాలని నిరాకరించినావు కాబట్టి ఇష్యూ ఎన్యూడబ్ల్యూ అంటారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఓకే. కంప్లైంట్ ఎవరైతే కేసు వేసిన వాళ్ళు ఉంటారో, చెక్ కేసు వేసిన వాళ్ళు ఇది ఎప్పుడు వస్తుందా అని చూస్తూ కూర్చుంటారు, ఎన్బిడబ్ల్యూ ఎప్పుడు వస్తుందా అని. ఎన్బిడబ్ల్యూ వచ్చింది అనుకో ఇమీడియట్లీ వాళ్ళు వారెంట్ ప్రాసెస్ ఫైల్ చేస్తారు, వారెంట్ తీసుకొని కన్సర్న్ కానిస్టేబుల్ పోలీసులను పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి పట్టుకోవచ్చు. అప్పటిదాకా లేని భయం ఈయనకి ఏమైందంటే ఒకసారి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయకపోతుంటే టెన్షన్ భయం ఉంటుంది కదా, ఆ టెన్షన్లో సెటిల్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. 50% కట్టి మిగతా తర్వాత కడతాను, కొంత కట్టి తర్వాత కడతాను, అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ, లేకపోతే బెయిల్ రాదేమో భయం. కానీ ఏమైందంటే ఆ అరెస్ట్ తీసుకొచ్చినా కూడా బెయిలబుల్ ఆఫెన్సే కాబట్టి చాలా వరకు కోర్టు దగ్గరికి వచ్చినాక బెయిల్ ఇస్తారు. ఇది ఎన్ఐ యాక్ట్ అనేది బెయిలబుల్ ఆఫెన్సే, సమ్మరీ ట్రయల్ తొందరగా చేసేది కాబట్టి ఇస్తారు. అది తీసుకుని సరిపోతుంది, భయపడి అక్కడనే సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంతో కొంత సెటిల్ చేసుకొని మాట్లాడుకొని ఇది ఇస్తాను కాగితం రాసిచ్చుడు, అండర్టేకింగ్ ఇచ్చుడు, ఇట్లా చేసి ఒకసారి నువ్వు అండర్టేకింగ్ రాసినట్టు ఇక దాన్ని బైండ్ అయిపోయినట్టే, ఇక అమౌంట్ కట్టుకోవాల్సిందే. ఈ వెనక ముందు కొద్ది కప్పుకుంటూ క్లోజ్ చేస్తుంటారు. అందుకని ఎన్బిడబ్ల్యూ వచ్చేది ఆ పరిస్థితి కాదు. అందుకే స్టిల్ ఇదే కాదు, ఎనీ నోటీస్ ఏది వచ్చినా మనం తీసుకోవాలి ఫస్ట్. ఇదే చెక్ బౌండ్ కేసులు వచ్చినా, ల్యాండ్ కేసులు వచ్చినా, కోర్టు నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి ఫస్ట్ నోటీస్ తీసుకోవాలి. తీసుకుంటే అది అయిపోద్దని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది తీసుకో, దాని జవాబు అడ్వకేట్ పెట్టుకోవాలి, ఒక అడ్వకేట్ పెట్టుకో. దీనివల్ల నీకు సేఫ్టీగా ఉంటుంది, నీ కేసు అనే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది చేయకుండా ఉంటే తర్వాత నీ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈవెన్ సివిల్ కేసులలో కొట్టినాయి నోటీస్ వస్తుంది, కొందరు తీసుకోరు, అది ఎక్స్పర్ట్ అయిపోతుంది. ఎక్స్పర్ట్ మీద ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటారు, ఆర్డర్ తీసుకొని పొజిషన్ మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది దానికి, ఆయనకు ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటే మనం చాలా ఇబ్బంది పడాలి కదా. అదే నువ్వు ముందు నోటీస్కి జవాబు ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి రాకపోవు కదా, ఇక్కడ దగ్గర కంటెస్ట్ చేస్తే ఆర్డర్ కూడా రాకపోవు. సో ఈ జాగ్రత్త, ఏ నోటీస్ అయినా తీసుకొని దాన్ని స్పందిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.